నిజం చెప్తున్నాడా? నిజాన్ని సమాధి చేయాలని ప్రయత్నిస్తున్నాడా? లై డిటెక్టర్ కి కూడా చిక్కకుండా తన కన్నింగ్ బ్రెయిన్ తో కేసుని తప్పుదో పట్టించాలని చూస్తున్నాడా? సంచలనం రేపిన కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఏం చెప్పాడు అనేది చర్చగా మారింది. ఇప్పుడు కోల్కతా ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో డాక్టర్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మాట మార్చాడా? అవుననే చర్చ జరుగుతోంది. కోర్టు అనుమతితో అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. లై డిటెక్టర్ పరీక్షలో సంజయ్ రాయ్ ఏం చెప్పాడనే అంశాల్ని సిబిఐ అధికారులు గోప్యంగా ఉంచారు. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు నిందితుడు సంజయ్ రాయ్ పొంతనలేని సమాధానాలు, అబద్ధాలు చెప్పాడని తెలుస్తోంది. హత్యాచారం కేసులో అరెస్ట్ చేసినప్పుడు నేరం చేసింది తానే అని సంజయ్ రాయ్ కోల్కతా పోలీసుల ముందు ఒప్పుకున్నాడని వార్తలొచ్చాయి. తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు అతని మానసిక పరిస్థితిని విశ్లేషించిన క్రమంలో అతను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాడని, అతనిలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కూడా లేవని కథనాలు వచ్చాయి. అని కోర్టుకు హాజరుపరిచిన టైంలో మాత్రం మాట మారింది. తను ఏ తప్పు చేయలేదని, కావాలనే తనను కేసులో ఇరికించారన్నాడు సంజయ్ రాయ్. తాజాగా కోర్టు అనుమతితో నిర్వహించిన లై డిటెక్టర్ పరీక్షకు సంబంధించిన వివరాల్ని సిబిఐ ఇంకా వెల్లడించలేదు. కానీ అతను లై డిటెక్టర్ పరీక్షలోనూ అసత్యాలు చెప్పాడని, కొన్ని ప్రశ్నలకు అసలు స్పందించకుండా మౌనం వహించాడని, మరికొన్నింటికి పొంతనలేని జవాబులిచ్చాడని తెలుస్తోంది. సిబిఐ అధికారులు పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నించినప్పుడు మాత్రం ఆ రోజు తాను సెమినార్ హాల్ కి వెళ్లేసరికే ఆమె చనిపోయిందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని చెప్పినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. మరో ట్విస్ట్ ఏంటంటే, నిందితుడు సంజయ్ రాయ్ కు ప్రెసిడెన్సీ జైల్లో పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించినప్పుడు అతని తరపు లాయర్ లేకపోవడం ఓ చర్చగా మారింది. పాలిగ్రాఫ్ టెస్ట్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించాడు నిందితుడి తరపు న్యాయవాది. లై డిటెక్టర్ టెస్టులో ఎలాంటి సంచలనాలు తేలాయి? నిందితుడు సంజయ్ రాయ్ ఏం చెప్పాడు? అరెస్ట్ చేసినప్పుడు ఒకలా, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మరోలా మాట్లాడడం, ఇప్పుడు లై డిటెక్టర్ టెస్టులో పొంతనలేని సమాధానాలు ఇచ్చాడనే ప్రచారం తెరపైకి రావడం, బంధువులు చెప్పినట్టుగా అతని నేర ప్రవృత్తి, ఇవన్నీ చూస్తే నిందితుడు పక్కా పథకం ప్రకారమే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అవినీతి ఆరోపణలపై సందీప్ ఘోష్ పై కేసు నమోదు చేయాలని కోల్కతా హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సిబిఐ కేసును నమోదు చేసింది. సందీప్ ఘోష్ హయాంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో భారీగా ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో సందీప్ ఘోష్ తో పాటు మరో 4గురికి సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. క్రమంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సిబిఐ సమర్పించిన నివేదికను పరిశీలించిన కోర్టు పోస్టుమార్టం జరిగిన తీరు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసింది. కేసులో బెంగాల్ సర్కార్ అనుసరించిన తీరును తన 30 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పార్థివాలా. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన డాక్టర్ హత్యాచార కేసులో సిబిఐ తన విచారణ మరింతగా స్పీడప్ చేసింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా కాలేజీ సిబ్బంది 4గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. తరువాత ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న నిందితుడికి కూడా లై డిటెక్టర్ పరీక్షలు చేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎవరేం చెప్పారనే అంశాల్ని సిబిఐ ఇంకా రివీల్ చేయలేదు. నిందితుడు సంజయ్ రాయ్ అసత్యాలు చెప్పాడని, పొంతనలేని జవాబులిచ్చాడనే కథనాలు వెల్లువెత్తాయి. ఓ ప్లాన్ ప్రకారమే నిందితుడు మాట మారుస్తున్నాడా? తన క్రిమినల్ బ్రెయిన్ కి ఇదంతా నిదర్శనమా, లేదంటే ఎవరైనా తన్ని గైడ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాల్ని తేల్చి నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.